జూనియర్ ఇంటర్ సిఈసి మరియు ఎంఈసి వాళ్ళకి ఒక సబ్జెక్టు కామర్స్ అని ఉంటుంది. ఓకే. సో కామర్స్ వాణిజ్య శాస్త్రం అని అంటాం. సో ఈ కామర్స్ని టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు, టూ పార్ట్స్గా చేయొచ్చు. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి థియోరీకి సంబంధించినటువంటి పార్ట్, రెండోది వచ్చేసి అకౌంట్స్ సంబంధించినటువంటి పార్ట్. సో థియరీ సంబంధించినటువంటి పార్ట్ నుండి 50 మార్క్స్ వస్తాయి, 50 మార్క్స్. అదేవిధంగా అకౌంట్స్ సంబంధించినటువంటి పార్ట్ నుండి 50 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో ఇది సిఈసి ఎంఈసి వాళ్ళకి ఉండేటువంటి ఒక సబ్జెక్టు. ఓకే. సో ఇవాళ మనం థియరీ సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ని స్టార్ట్ చేద్దాం. సో చాప్టర్ 1. సో చాప్టర్ 1 ఏంటంటే కాన్సెప్ట్స్ ఆఫ్ బిజినెస్. సో బిజినెస్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. ఓకే. వ్యాపార భావనలు అంటాం వీటిని. సో ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఇవాళ మనం చూసేటువంటి టాపిక్స్ ఏంటి. సో ఇవాళ మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ ఏంటంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి హ్యూమన్ యాక్టివిటీస్. సో మానవుని యొక్క కార్యకలాపాలు. సో మానవుని కార్యకలాపాలు అంటే ఏంటి, వాటి గురించి మనం చూస్తాం. తర్వాత హ్యూమన్ యాక్టివిటీస్లో 2 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ యాక్టివిటీస్, అదేవిధంగా రెండోది వచ్చేసి నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో వాటి గురించి కూడా మనం చూస్తాం. అంటే ఆర్థిక కార్యకలాపాలు, అదేవిధంగా ఆర్థికేతర కార్యకలాపాలు. తర్వాత లాస్ట్లో మనం చూసేది ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. అంటే ఆర్థిక కార్యకలాపాలని మళ్ళీ డివైడ్ చేయడం జరిగింది. ఓకే. 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఆ 3 టైప్స్ గురించి కూడా మనం నేర్చుకుంటాం. సో ఇవాళ ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి హ్యూమన్ యాక్టివిటీస్. సో హ్యూమన్ యాక్టివిటీస్ అంటే ఏంటి. ఓకే. సో చూడండి, సో హ్యూమన్ యాక్టివిటీస్ అంటే ఏంటి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డూయింగ్ సమ్ యాక్టివిటీస్. ప్రతి మనిషి కూడాను కొన్ని రకాల కార్యకలాపాలు చేస్తూనే ఉంటాడు. ఓకే. ప్రతి మనిషి ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వర్క్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. సో వర్కర్ ఏం చేస్తున్నాడు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఓకే. సో ఎందుకు పనిచేస్తున్నాడు అంటే సంథింగ్, టు ఎర్న్ సంథింగ్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఏ ఫార్మర్ వర్క్ ఇన్ అగ్రికల్చర్. సో ఒక రైతు ఏం చేస్తున్నారు, రైతులు ఏం చేస్తున్నారు అంటే వ్యవసాయం చేస్తున్నారు, పంటలు పండిస్తున్నారు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ టీచర్ టీచ్ లెసన్స్ ఇన్ క్లాస్ రూమ్. సో లెసన్స్ చెప్తున్నారు, టీచర్స్ ఏం చేస్తున్నారు, టీచింగ్ చేస్తున్నారు. ఓకే. అదేవిధంగా ఏ ఎంప్లాయీ వర్క్ ఇన్ ఏ ఫ్యాక్టరీ ఆర్ ఆఫీస్లో. ఎంప్లాయీ ఏం చేస్తున్నారు, ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. ఓకే. అదేవిధంగా ఏ మదర్ కుక్ ది ఫుడ్ ఇన్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ కోసం ఏం చేస్తున్నారు అంటే వంట వండుతున్నారు. ఓకే. అంటే ఏంటి, ప్రతి మనిషి కూడాను ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉన్నారు, ఏదో ఒక పని చేస్తున్నారు. అంటే ప్లేయర్స్ క్రికెట్ ఆడుతున్నా సరే, ఓకే, ఫుట్బాల్ ఆడుతున్నా సరే, ఓకే. అంటే ఏదో ఒక వర్క్, ఏదో ఒక పని, సో నిమగ్నమై ఉన్నారు. సో ఈ విధంగా ఏదో ఒక పని చేయడాన్ని ఏమంటాం అంటే హ్యూమన్ యాక్టివిటీస్, అంటే మానవ కార్యకలాపాలు అంటాం. ఓకే. సో ఒకసారి చూద్దాం హ్యూమన్ యాక్టివిటీస్ అంటే ఏంటో. సో ఆల్ ది యాక్టివిటీస్ విచ్ ఆర్ పెర్ఫార్మ్ బై ది హ్యూమన్ బీయింగ్స్. సో మనిషి చేసినటువంటి యాక్టివిటీస్ అన్నిటినీ, ఓకే, ఇన్ దేర్ డైలీ లైఫ్ ఆర్ కాల్డ్ యాజ్ హ్యూమన్ యాక్టివిటీస్. సో మనిషి చేసేటువంటి ప్రతి పనిని ఏమంటాం అంటే హ్యూమన్ యాక్టివిటీస్, అంటే మానవ కార్యకలాపాలు. ఓకే. సో వారు ఏ ఆబ్జెక్ట్ కోసం చేస్తున్నా సరే అన్ని యాక్టివిటీస్, ఆ ఇంట్లో ఉండి చేసేటువంటి పనులు, చదువుకోవడం కావచ్చు, లేకపోతే రాయడం కావచ్చు, ఆటలాడడం కావచ్చు, ఇలా చేసేటువంటి ప్రతి పని కూడా ఏమవుతుందంటే హ్యూమన్ యాక్టివిటీ అవుతుంది. ఓకే. సో హ్యూమన్ యాక్టివిటీస్ ఎందుకు పెర్ఫామ్ మనం చేస్తున్నాం. సో ఎందుకు పెర్ఫామ్ చేస్తున్నాం చూద్దాం. ఓకే. సో చూడండి, ఆల్ ది యాక్టివిటీస్ ఆర్ పెర్ఫార్మ్ బై దెమ్. సో ఎందుకు పెర్ఫామ్ చేస్తున్నారు, టు ఫుల్ఫిల్ ది నీడ్స్ అండ్ వాంట్స్. సో వాళ్ళ యొక్క కోరికల్ని, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలని తీర్చుకోవడం కోసం ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లేబర్ వర్క్ చేస్తున్నారు. ఎందుకు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అంటే టు అర్న్ మనీ. సో అమౌంట్, డబ్బుల్ని సంపాదించడం కోసం. ఆ డబ్బులతో ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు. సో నీడ్స్ ఏమేమి ఉంటాయి, బేసిక్ నీడ్స్ ఉన్నాయి, బేసిక్ వాంట్స్ ఉన్నాయి.
సో ఫుడ్ కోసం కావచ్చు, లేకపోతే క్లాత్ సంబంధించి కావచ్చు. ఓకే, సో ఈ విధంగా ప్రతిది కూడాను ఏ వర్క్ చేసినా సరే దానికి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ ప్రకారం వాళ్ళు వర్క్ చేస్తారు. సో వాటిలో ఆబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయి అంటే వాళ్ళ యొక్క నీడ్స్ అండ్ వాంట్స్. సో వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు, లేకపోతే కోరికలు కావచ్చు. ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్టివిటీస్ అనేవి చేస్తున్నారు. ఓకే, సో ఇటువంటి యాక్టివిటీస్ చేయడాన్ని ఏమంటాం అంటే హ్యూమన్ యాక్టివిటీస్ అంటాం. ఓకేనా. తర్వాత సో హ్యూమన్ యాక్టివిటీస్ని టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో హ్యూమన్ యాక్టివిటీస్ని టూ టైప్స్గా డివైడ్ చేసాం. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో టూ టైప్స్గా మానవ కార్యకలాపాలని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఆర్థిక కార్యకలాపాలు. రెండోది వచ్చేసి నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఆర్థికేతర కార్యకలాపాలు. ఓకేనా. సో హ్యూమన్ యాక్టివిటీస్ అంటే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వర్క్లో నిమగ్నమై ఉంటారు, ఏదో ఒక పని చేస్తుంటారు, ఏదో కార్యకలాపం చేస్తుంటారు. సో అటువంటి కార్యకలాపాలు చేయడాన్ని ఏమంటాం అంటే హ్యూమన్ యాక్టివిటీస్, మానవ కార్యకలాపాలు అంటారు. ఓకే, సో ఇవి ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అంటే టు ఫుల్ఫిల్ దర్ నీడ్స్ అండ్ వాంట్స్, వాళ్ళ కోరికలను తీర్చుకోవడం కోసం. ఓకే, సో హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఏమేమిటివి? సో ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఆర్థిక కార్యకలాపాలు, రెండోది నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఆర్థికేతర కార్యకలాపాలు. ఓకే, రైట్. సో ఫస్ట్ ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి? So economic activities are those activities which are related with the money. సో డబ్బులతో సంబంధమైనటువంటి యాక్టివిటీస్, కార్యకలాపాలు అన్నిటిని ఏమంటాం అంటే ఎకనామిక్ యాక్టివిటీస్. సో నేమ్లోనే ఉంది ఎకనామిక్ అంటే ఫినాన్స్, సో డబ్బులకి సంబంధించినవి. సో అన్ని యాక్టివిటీస్ ఏ కార్యకలాపాలు అయితే డబ్బుల్ని సంపాదించడం కోసం చేస్తామో అటువంటి కార్యకలాపాలను ఏమంటాం అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఆర్థిక కార్యకలాపాలు. ఓకే, సో ఆల్ ది యాక్టివిటీస్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ ది మనీతో రిలేటెడ్ అయినవి. ఓకే, సో ఎందుకు మనీతో రిలేట్ అయినవి అంటే వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే టు అర్న్ మనీ. ఓకే, సో వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ చూడండి, దోస్ యాక్టివిటీస్ ఆర్ పెర్ఫార్మ్ టు అర్న్ మనీ. సో డబ్బుల్ని సంపాదించడం కోసం ఇటువంటి పనులు చేస్తున్నారు. సో ఏ పనులు అయితే అమౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో, డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉంటాయో అటువంటి పనులు మొత్తాన్ని ఏమంటాం అంటే ఎకనామిక్ యాక్టివిటీస్. సో ఏ యాక్టివిటీస్ అయితే డబ్బుల్ని సంపాదించడం కోసం చేస్తామో అటువంటి కార్యకలాపాలని ఆర్థిక కార్యకలాపాలని అంటారు. ఓకే, తర్వాత ఎకనామిక్ యాక్టివిటీస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో టీచర్ టీచ్ ఇన్ ఏ స్కూల్. సో టీచర్ స్కూల్లో లెసన్స్ చెప్పడం ఎందుకు టీచ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి శాలరీ వస్తుంది. ఓకే, సో అమౌంట్తో సంబంధం ఉంది. సో చేసేటువంటి పనిలో అమౌంట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. సో మనీ ఇన్వాల్వ్ అయి ఉంది. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఎంప్లాయీ వర్క్ ఇన్ ఏ ఆఫీస్. సో ఎంప్లాయీ ఏం చేస్తున్నాడు? ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. సో ఇది వర్క్ చేయడం వల్ల అతనికి ఏమొస్తుంది అంటే మనీ కోసం వర్క్ చేస్తున్నారు, టు అర్న్ ది శాలరీని పొందడం కోసం. ఓకే, సో చేసేటువంటి పని ఏదైనా సరే దాని యొక్క బేసిక్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే టు అర్న్ మనీ. సో మనీని సంపాదించడం కోసం. చూడండి, ఫ్యాక్టరీలో లేబర్ పని చేస్తున్నారు. ఎందుకు పని చేస్తున్నారు? అతనికి వేజెస్ వస్తాయి. ఓకే, సో అంటే ఏ పని చేస్తే వాళ్ళకి బెనిఫిట్ మనీ అవుతుందో, వాటి యొక్క మెయిన్ ఎయిమ్ మనీ అవుతుందో. ఓకేనా, సో అటువంటి యాక్టివిటీస్ని ఏమంటాం మనం ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. సో ఎకనామిక్ యాక్టివిటీస్ని త్రీ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఏమేమి త్రీ టైప్స్గా డివైడ్ చేసాం? దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొఫెషన్. ఓకే, సో ప్రొఫెషన్ అంటే వృత్తి. రెండోది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం. ఓకే, తర్వాత మూడోది వచ్చేసి బిజినెస్ అంటే వ్యాపారం. సో ఎకనామిక్ యాక్టివిటీస్ని త్రీ టైప్స్గా డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొఫెషన్ అంటే వృత్తి. ఓకే, రెండోది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం. తర్వాత మూడోది వచ్చేసి బిజినెస్ అంటే వ్యాపారం. సో ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే మనీతో రిలేటెడ్ అయినటువంటి యాక్టివిటీస్.
ఓకే. సో వాటిలో మన మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే వాటిని ఎందుకు చేస్తున్నాం ఎకనామిక్ యాక్టివిటీస్ని అంటే టు అర్న్ మనీ. తర్వాత ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. దే ఆర్ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొఫెషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్. అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంగా మనం డివైడ్ చేసాం, వర్గీకరించడం జరిగింది. ఓకే. తర్వాత నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్, వ్యాపారేత ఆర్థికేతర కార్యకలాపాలు. ఓకే. సో ఆర్థికేతర కార్యకలాపాలు అంటే ఏంటి? సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఎకనామిక్ యాక్టివిటీస్లో రిలేటెడ్ విత్ మనీ అని చెప్పాం. ఇక్కడ వచ్చే వాటికి నాట్ రిలేటెడ్ విత్ మనీ. సో మనీతో సంబంధమైనవి కావు. సో చూద్దాం ఒకసారి. సో నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ దోస్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ విత్ ది మనీ. అంటే మనీతో సంబంధం లేవు. ఓకేనా, డబ్బులు సంపాదించడం వాళ్ళ యొక్క ఉద్దేశం కాదు. మరి ఎందుకు చేస్తున్నారు ఇటువంటి కార్యకలాపాలు? ఎందుకు చేస్తున్నారు? సో ఇటువంటి కార్యకలాపాలు ఎందుకు చేస్తున్నారు అంటే దోస్ యాక్టివిటీస్ ఆర్ పెర్ఫార్మ్ ఫర్ ది లవ్. సో ప్రేమ వల్ల కావచ్చు, లేకపోతే సింపతి వల్ల కావచ్చు, సోషల్ రీజన్స్. ఓకే. సో సోషల్ రీజన్స్ వల్ల కావచ్చు. ఓకేనా. సో కొన్ని రకాల రీజన్స్ వల్ల అటువంటి యాక్టివిటీ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఎయిమ్ డబ్బులు సంపాదించడం కాదు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మదర్ హౌస్లో కుకింగ్ చేస్తున్నారు అంటే వంట వండుతున్నారు. ఎందుకు వండుతున్నారు? బికాస్ ఆఫ్ ది లవ్ ఆన్ ది ఫ్యామిలీ. సో వాళ్ళకు ఇంట్లో వాళ్ళ యొక్క ప్రేమ కోసం. ఓకే. సో ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఏం చేస్తున్నారు? వంట వండుతున్నారు. వాళ్ళకి తినిపించిన ఈ మొత్తం కూడాను మరి మనీని ఎర్న్ చేసేటువంటి ఉద్దేశం కాదు, డబ్బుల్ని సంపాదించడం కోసం కాదు. ఎందుకు చేస్తున్నారు అంటే ఫర్ ది లవ్. ఓకే. సో లవ్ ఉండడం వల్ల వాళ్ళు చేస్తున్నారు. ఓకే. తర్వాత ఇంకోటి చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో చూడండి. సో ఒక పర్సన్ ఏం చేస్తున్నాడంటే ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి అతన్ని రోడ్డు దాటిస్తున్నాడు. ఓకే. సో రోడ్డు దాటిస్తడం వల్ల అతనికి ఏమైనా బెనిఫిట్ ఉందా, అమౌంట్ వస్తుందా అంటే కాదు, సింపతి వల్ల. ఓకేనా. సో ఏ యాక్టివిటీస్ అయితే ఇక్కడ మనం డబ్బుల్ని సంపాదించడం కోసం చేయట్లేదు. ఓకే. సో ఏ యాక్టివిటీస్ అయితే లవ్ వల్ల కానీ, సింపతి వల్ల కానీ, లేకపోతే సోషల్ రీజన్స్ వల్ల కానీ మనం చేస్తామో అటువంటి యాక్టివిటీస్ని ఏమంటాం? నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. ఓకే. సో ఇక్కడ అమౌంట్తో సంబంధం ఉండదు, డబ్బులతో సంబంధం ఉండదు, మనీతో రిలేషన్ అనేది ఉండదు. ఓకే. ఒకసారి కాన్సెప్ట్ క్లియర్ చేసుకుందాం ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది. ఓకే. సో యాక్టివిటీ ఏదైనా సరే మనకి వచ్చేటువంటి ఆబ్జెక్ట్ని బట్టి మనం డివైడ్ చేసుకోవచ్చు, ఎకనామికా నాన్ ఎకనామికా అనేది. సో యాక్టివిటీ ఒక్కటే. చూడండి, ఇక్కడ మదర్ ఫుడ్ వండుతున్నారు, అదే మదరు రెస్టారెంట్లో కూడాను ఫుడ్ కుక్ చేస్తున్నారు. ఓకే, వండుతున్నారు. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో కూడా జరిగేటువంటి యాక్టివిటీ ఒక్కటే. ఏం జరుగుతుందంటే వంట వండడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక ఫ్యామిలీ కోసం వండుతున్నారు, ఫ్యామిలీ కోసం జరుగుతున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఫ్యామిలీ కోసం వండుతున్నారు అంటే వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ నాట్ టు ఎర్న్ మనీ, డబ్బుని సంపాదించడం కాదు. మరి ఎందుకు వండుతున్నారు అంటే ఫర్ ది లవ్. సో లవ్ వల్ల, ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రేమ వల్ల, ఫ్యామిలీ మీద ఉన్నటువంటి లవ్ వల్ల ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వంట వండుతున్నారు. ఓకేనా. తర్వాత అదే రెస్టారెంట్లో కనుక వాళ్ళు పనిచేస్తున్నారు అనుకోండి, ఓకే, ఫుడ్ వండుతున్నారు అనుకోండి. ఓకే. సో ఇక్కడ వచ్చి వారికి ఏం వస్తుంది? వాళ్ళకి శాలరీ వస్తుంది. లవ్ వల్ల వాళ్ళు వంట చేయడం లేదు. ఓకేనా. రెస్టారెంట్లో పనిచేయడం లేదు. ఎందుకు పనిచేస్తున్నారు రెస్టారెంట్లో? టు అర్న్ మనీ, అంటే శాలరీని సంపాదించడం కోసం, డబ్బులతో సంబంధమైంది. సో ఈ యాక్టివిటీ వచ్చేసి ఇక్కడ డబ్బులు సంబంధం లేదు. అందుకే ఈ యాక్టివిటీ ఏమవుతుంది అంటే నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది. అదే రెస్టారెంట్లో కనుక అదే పని, సేమ్ పనే, ఇక్కడ కూడా వండడమే, ఇక్కడ కూడా వండడమే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? రెస్టారెంట్లో వండుతున్నారు. సో రెస్టారెంట్లో వండుతున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక ఆబ్జెక్ట్ మీద వండుతున్నారు. ఏంటి ఆబ్జెక్ట్ అంటే టు అర్న్ శాలరీ. ఓకే, టు మనీని తీసుకోవడం కోసం, మనీని సంపాదించడం కోసం వాళ్ళు ఈ పని చేస్తున్నారు. ఓకేనా. సో ఈ యాక్టివిటీ ఏమవుతుందంటే ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది. సో యాక్టివిటీ ఒకటే, కానీ దానిలో చేసేటువంటి పనిని బట్టి, వాళ్ళ యొక్క ఎయిమ్ని బట్టి, వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్ని బట్టి, వాళ్ళ యొక్క ధ్యేయాన్ని బట్టి ఏం చేసాం మనం? 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇలాంటి ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. సో చూడండి, ఒక టీచర్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చేస్తున్నారంటే డౌట్స్ ఏమైనా ఉన్నా సరే స్టడీ సంబంధించి వాటిని ఏం చేస్తున్నారు? క్లియర్ చేస్తున్నారు, ట్యూషన్ చెప్తున్నారు. ఒక ఫాదర్ తన చిల్డ్రన్స్కి ట్యూషన్ చెప్తున్నారు. ఓకే, అదే ఫాదర్ కనుక, అదే పర్సన్ ఓకే స్కూల్లో కనుక టీచింగ్ చేస్తే, మరి స్కూల్లో టీచింగ్ చేస్తే ఇక్కడ వచ్చే వాటికి మెయిన్ ఏమేంటి? దీంట్లో మెయిన్ ఏమేంటి అంటే ఫర్ ది లవ్.
ఓకే. సో లవ్ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉన్నటువంటి లవ్ వల్ల ఏం చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి క్లాస్ చెప్తున్నారు. అంటే వాళ్ళ పిల్లలకి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఆ డౌట్స్ని క్లియర్ చేస్తున్నారు, హోంవర్క్ చేయిస్తున్నారు. ఓకే, అదే వర్క్ కనుక వీళ్ళు స్కూల్లో చేశారనుకోండి, ఓకే, ఎందుకు చేస్తున్నారు అంటే టు గెట్ ది శాలరీ. ఓకే, సో వర్క్ ఒక్కటే, చదివించడమే. ఓకేనా, వర్క్ ఒక్కటే, కానీ ఇక్కడ వచ్చేపాటికి ఆ వర్క్ ఎందుకు చేస్తున్నారు అంటే ఫర్ ది లవ్. ఓకే, లవ్ కోసం చేస్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చేపాటికి ఈ వర్క్ ఎందుకు చేస్తున్నారు టు అర్న్ మనీ, శాలరీని పొందడం కోసం. ఓకే, డబ్బుల్ని సంపాదించడం కోసం చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేవాటికి ఈ యాక్టివిటీ ఏమవుతుంది అంటే నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది. ఓకేనా, తర్వాత ఈ యాక్టివిటీ ఏ యాక్టివిటీ అయితే డబ్బుల్ని ఎర్న్ చేయడం కోసం చేస్తున్నారో ఈ యాక్టివిటీ ఏమవుతుంది అంటే ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది. ఓకే, సో ఇది ఆర్థికేతర కార్యకలాపం, అంటే డబ్బులతో సంబంధం లేనటువంటి యాక్టివిటీ. ఇది వచ్చేపాటికి డబ్బులతో సంబంధమైనటువంటి యాక్టివిటీ. అంటే యాక్టివిటీ ఒకటే అయినా సరే వాళ్ళు ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని బట్టి మనం చేసాం, డివైడ్ చేసుకున్నాం. ఓకే, సో ఇది వచ్చేసి నాన్ ఎకనామిక్ యాక్టివిటీ, డబ్బులతో సంబంధం లేనటువంటి యాక్టివిటీ. ఇక్కడ వచ్చేవాటికి టీచింగ్ చేయడం అనేది ఇక్కడ డబ్బులతో సంబంధమైనటువంటి యాక్టివిటీ. ఓకేనా, ఎకనామిక్ యాక్టివిటీ. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఎకనామిక్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి టైప్స్ గురించి చూద్దాం. సో ఎకనామిక్ యాక్టివిటీ ఇందాకే మనం చెప్పుకున్నాం, 3 టైప్స్గా డివైడ్ చేసాం. ఓకే, సో వాటిలో ఏమిటి అంటే ప్రొఫెషనల్, ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్. సో 3 టైప్స్గా డివైడ్ చేసాం. ఓకే, సో వాటి గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ ప్రొఫెషనల్ గురించి చూద్దాం. ప్రొఫెషనల్ అంటే వృత్తి. ఓకే, తర్వాత ఉద్యోగం అంటే ఎంప్లాయ్మెంట్ గురించి చూద్దాం. తర్వాత మూడోది బిజినెస్ గురించి చూద్దాం. ఓకే, ఈ ఆర్డర్లో మనం చూసుకుంటే కనుక మనకి కాన్సెప్ట్ అనేది క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొఫెషనల్. సో ప్రొఫెషన్ అంటే ఏంటి? సో ప్రొఫెషన్ ఈజ్ అన్ యాక్టివిటీ విచ్ ఇన్వాల్వ్ రెండరింగ్ ది ప్రొఫెషనల్ సర్వీస్. సో ప్రొఫెషనల్ సర్వీస్ని ఇస్తున్నారు. సో ప్రొఫెషనల్ సర్వీస్ అంటే ఏంటి, దేనికి సంబంధించిన సర్వీస్ అది? విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ది స్కిల్స్. ఓకే, సో స్కిల్స్, ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ అంటే వాళ్ళ యొక్క నైపుణ్యానికి సంబంధించింది. వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బట్టి, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని బట్టి, ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు, యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేస్తున్నారు. ఓకేనా, సో చూడండి, సో ప్రొఫెషనల్ ఏం జరుగుతుంది, వృత్తిలో ఏం జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ స్కిల్స్ని బట్టి, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని బట్టి, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి, ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రొఫెషనల్ సర్వీసెస్ని అందిస్తున్నారు. సో ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు చదివినటువంటి స్కిల్స్, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్, వాళ్ళు చదివినటువంటి ఎడ్యుకేషన్, దీన్ని బట్టి సర్వీసెస్ అందిస్తున్నారు. ఓకే, సో ఈ విధంగా ప్రొఫెషనల్ సర్వీస్ని అందించడాన్ని ఏమంటాం అంటే ప్రొఫెషన్ అంటాం. ఓకే, వృత్తి అని అంటారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి చదువుని ఆసరాగా చేసుకొని, ఓకే, ఆన్ ది బేస్ ఆఫ్ ప్రొఫెషనల్ స్కిల్స్, ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్, సో దాని బేస్ మీద ఏం చేస్తున్నారు అంటే కొన్ని రకాల యాక్టివిటీస్ చేస్తున్నారు, కొన్ని రకాల సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళు దాన్ని ఏమంటాం అంటే బిజినెస్ వృత్తి అని అంటారు, అంటే ప్రొఫెషన్ అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో చూడండి, లాయర్. సో లాయర్ ఏం చేస్తున్నాడంటే లా చదివిన తర్వాత, ఎల్ఎల్బి చదివిన తర్వాత, ఓకే, సో అతనికి ఉన్నటువంటి స్కిల్స్ని యూస్ చేసి ఎవరైతే వాళ్ళకు క్లయింట్స్ వస్తారో వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ తరపున కోర్టులో వాదిస్తున్నారు. సో నోటరీ ఇలాంటి సర్వీసెస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ని ఉపయోగించి కేసులు వాదించడం, ఇలాంటి పనులు చేస్తున్నారు. ఓకేనా, సో వీళ్ళు దేని కిందకి వస్తారు అంటే ప్రొఫెషనల్ కిందకి వస్తారు. అదేవిధంగా డాక్టర్ ఉన్నారనుకోండి. సో డాక్టర్ కూడా ఏంటి అంటే అతనికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్, అతనికి ఉన్నటువంటి స్కిల్స్, సో వీటి బేస్ మీద ఏం చేస్తున్నారు అంటే సర్వీసెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్ని అందిస్తున్నారు. ఓకేనా, సో వీళ్ళకి ఉన్నటువంటి ఎడ్యుకేషన్, స్కిల్స్ని బట్టి వాళ్ళు ప్రొఫెషనల్ సర్వీసెస్ని అందిస్తున్నారు. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకో ఎగ్జాంపుల్ చార్టర్డ్ అకౌంటెంట్. సో సిఏ.
సో చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు. సో చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఏంటి అంటే అతను అకౌంట్స్ మొత్తాన్ని నేర్చుకొని వాటి మీద అతనికి ఉన్నటువంటి స్కిల్స్ నాలెడ్జ్ వల్ల ఏం చేస్తున్నారు, బిజినెస్ సంబంధించినటువంటి అకౌంట్స్ తయారు చేసి ఫైనల్ అకౌంట్స్ తయారు చేసి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది చూస్తున్నారు. సో అకౌంట్స్ని ఆడిటింగ్ చేయడం కావచ్చు, అకౌంట్స్ని తయారు చేయడం కావచ్చు, ఇటువంటి పనులు మొత్తం ఎవరు చేస్తున్నారంటే చార్టెడ్ అకౌంటెంట్ చేస్తున్నారు. సో వీళ్ళు మొత్తం ఎవరు అంటే స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు, సో ప్రొఫెషనల్ ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, సో వీళ్ళంతా కూడాను ప్రొఫెషనల్ సర్వీసెస్ని అందిస్తారు. ఆ ప్రొఫెషనల్ సర్వీసెస్ని అందించడం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి, ఏవైతే లాయర్ లాకి సంబంధించిన సర్వీసెస్ అందిస్తున్నాడు, డాక్టర్ సంబంధించిన సర్వీసెస్ని అందిస్తున్నారు, తర్వాత వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్ అకౌంటింగ్ సంబంధించిన సర్వీసెస్ని అందిస్తున్నారు. సో ఆ విధంగా సర్వీసెస్ని అందించడం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి, సో బెనిఫిట్ ఏంటి అంటే దే ఛార్జ్ ఫీ. సో వాళ్ళు ఏం చేస్తారు, కొంత ఫీని ఛార్జ్ చేస్తున్నారు, కొంత డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎందుకు వసూలు చేస్తున్నారు, ఫర్ ది సర్వీసెస్ రెండెడ్ బై దెమ్. సో వాళ్ళు చేసినటువంటి సర్వీస్కి ఆ క్లయింట్ ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర నుండి డబ్బుల్ని వసూలు చేస్తారు, వాళ్ళ దగ్గర నుండి కొంత అమౌంట్ ఫీని ఛార్జ్ చేస్తారు. ఓకేనా, సో ఈ విధంగా వాళ్ళు ఏం సంపాదిస్తున్నారంటే ఈ అమౌంట్ సంపాదిస్తున్నారు, మనీ సంపాదిస్తున్నారు. అందుకే ఈ ప్రొఫెషన్ అనేది ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది. ఓకే, సో ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది ఎందుకంటే డబ్బుల్ని సంపాదిస్తున్నారు. ఏ విధంగా సంపాదిస్తున్నారు, వాళ్ళ యొక్క స్కిల్స్, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రొఫెషనల్ సర్వీసెస్ని అందిస్తున్నారు. ఆ విధంగా అందించిన దాని మీద వాళ్ళు ఏం చేస్తున్నారు, క్లయింట్ నుండి డబ్బుల్ని వసూలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నారు, సో ఆపరేషన్ చేయడంలో అతను ఏమి యూజ్ చేస్తున్నాడు, ఎడ్యుకేషన్ యూజ్ చేస్తున్నాడు. తర్వాత వచ్చేసి అతనికి ఉన్నటువంటి స్కిల్స్ యూజ్ చేస్తున్నాడు, అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి ఆపరేషన్ చేస్తున్నాడు. సో ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ నుండి ఏం తీసుకుంటారు అంటే కొంత ఫీని ఛార్జ్ చేస్తారు. ఓకేనా, సో దీన్ని ఏమంటాం అంటే ప్రొఫెషన్ అంటాం. ఓకే, సో ప్రొఫెషనల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క స్కిల్స్ బేస్ మీద వాళ్ళు ఏం చేస్తున్నారు, అమౌంట్ వసూలు చేస్తున్నారు. ఓకేనా, సో క్లయింట్ నుండి ఫీని ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్. సో ఏంటిది అంటే ఒప్పందం, సర్వీస్ చేయడం కోసం ఒప్పుకున్నటువంటి ఒప్పందం. ఎవరు ఒప్పుకున్నారు, బిట్వీన్ ది ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయర్కి అదేవిధంగా ఎంప్లాయీకి మధ్య జరిగినటువంటి ఒప్పందం. ఓకేనా, సో ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ బిట్వీన్ ది ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయర్కి ఎంప్లాయీకి మధ్య జరిగినటువంటి కాంట్రాక్ట్ని ఏమంటాం అంటే ఎంప్లాయ్మెంట్ అని అంటాం. సో అసలు ఈ ఎంప్లాయర్ ఎవరు, ఎంప్లాయీ ఎవరు, సో ఒకసారి చూద్దాం. చూడండి, సో కాంట్రాక్ట్ చేసుకుంటున్నారు. ఓకే, సో జాబ్లో జాయిన్ అయినప్పుడు మరి ఏమేమి సర్వీసెస్ చేయాలి ఏంటనేది చెప్పిన తర్వాత కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. సో ఎంప్లాయర్కి ఎంప్లాయీకి మధ్య జరిగినటువంటి కాంట్రాక్ట్. సో ఇక్కడ ఎంప్లాయర్ ఎవరు, ఎంప్లాయీ ఎవరో చూద్దాం. సో ఎంప్లాయర్ అంటే ఎవరు, ఏ పర్సన్ అయితే జాబ్ని ప్రొవైడ్ చేస్తారో, ది పర్సన్ హూ గివ్ ది జాబ్ టు ది ఎంప్లాయీ. సో ఎవరైతే జాబ్ని ప్రొవైడ్ చేస్తారో అతను ఏమంటాం అంటే ఎంప్లాయర్ అంటాం. అదేవిధంగా ది పర్సన్ హూ వర్క్ అండర్ ది ఎంప్లాయర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంప్లాయీ. సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళని ఎంప్లాయీ అంటాం. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్లో ఇద్దరు పార్టీస్ ఉన్నారు. సో ఫస్ట్ పర్సన్ పేరేంటి, ఎంప్లాయర్. ఎంప్లాయర్ అంటే ది పర్సన్ హూ గివ్ ది జాబ్. సో ఎవరైతే జాబ్ ఇస్తున్నారో వాళ్ళని ఏమంటాం, ఎంప్లాయర్ అంటాం. తర్వాత ఏ పర్సన్ హూ డూ ది జాబ్. సో ఎవరైతే జాబ్ చేస్తాడో అతన్ని ఏమంటాం అంటే ఎంప్లాయీ అంటాం. సో ఎంప్లాయర్ ఏదైతే చెప్తాడో దాని ప్రకారమే ఎంప్లాయీ అనేవాడు వర్క్ చేస్తారు. ఓకేనా, సో ఎంప్లాయర్ చెప్పినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, ఎందుకంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ఓకేనా, సో కాంట్రాక్ట్ రాసుకున్నారు, కాంట్రాక్ట్లో ఏ పనులు అయితే చెయ్యాలని చెప్పి రాసుకున్నారో ఆ పనులు ఏవైతే కాంట్రాక్ట్లో వీళ్ళు చెయ్యాలని రాసుకున్నారో ఆ పనులు మొత్తాన్ని ఏం చేయాలి, ఎంప్లాయీ చెయ్యాలి. సో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు వాళ్ళిద్దరు కూడాను. ఓకేనా, సో టీచర్ ఉన్నారు, టీచింగ్ చెప్పండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, టీచింగ్ సంబంధించి చెప్తున్నారు. అంటే ఏంటి, ఏ పనులు అయితే ఎంప్లాయర్ చెప్పాడో ఆ పనుల్ని ఎంప్లాయీ చేస్తున్నారు. అందుకే వాళ్ళిద్దరి మధ్య మాస్టర్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకేనా, మాస్టర్ అండ్ సర్వెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, సో మాస్టర్ ఏదైతే చెప్తారో సర్వెంట్ ఆ పనులు చేస్తారు. ఓకే, సో ఎంప్లాయర్ ఏదైతే వర్క్ చెప్పారో, ఏదైతే కాంట్రాక్ట్లో రాసుకున్నారో, ఏ పని చేయమని చెప్పారో ఆ పనుల్ని ఎంప్లాయీ చేస్తాడు.
ఓకేనా. సో వాళ్ళిద్దరి మధ్య మాస్టర్ అండ్ సర్వెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే. తర్వాత సో ఈ విధంగా ఎంప్లాయర్ ఏదైతే చెప్పాడో ఆ పనులు ఎంప్లాయీ చేస్తున్నాడు. సో ఎంప్లాయీ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? సో ఎంప్లాయీకి ఏం లభిస్తుంది? సో ఎంప్లాయీ రిసీవ్ శాలరీ ఫర్ హిస్ సర్వీస్. సో అతను చేసేటువంటి సర్వీస్కి, అంటే ఎంప్లాయర్ ఏ పనులు అయితే చేయమని చెప్పాడో ఆ పనులను ఎంప్లాయీ చేస్తున్నాడు. సో చేయడం వల్ల ఎంప్లాయీకి ఏం వస్తుంది అంటే శాలరీ వస్తుంది, అంటే ఎకనామిక్ బెనిఫిట్ ఉంది. ఓకేనా. సో అమౌంట్ని సంపాదిస్తున్నాడు, అర్న్ చేస్తున్నాడు మనీని. ఓకేనా. సో శాలరీ పొందుతున్నారు. సో ఎంప్లాయర్ ఏం చేస్తాడు, ఎంప్లాయీకి అతను చేసినటువంటి పనికి గాని ఏమి ఇస్తారంటే శాలరీ అనేది ఇస్తారు. ఓకే. సో ఇప్పుడు ఒకసారి డిఫరెన్స్, అంటే ప్రొఫెషనల్కి అదేవిధంగా ఎంప్లాయీకి మధ్య ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. ఓకే. సో చూడండి, ఇది మూవీకి సంబంధించినటువంటిది. ఓకే. సో ఒక ఫిలింలో నాని, ఓకే, చూడండి డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు. ఓకే. చూడండి, సో ఫస్ట్లో జాబ్లో జాయిన్ అయినప్పుడు, ఓకే, హాస్పిటల్లో కనుక జాయిన్ అయితే దాన్ని ఏమంటాం అంటే ఎంప్లాయ్మెంట్ అంటాం. ఓకే. సో ఇక్కడ ఏం జరిగిందంటే నాని ఫిలింలో, ఒక ఫిలింలో అండి ఇది. ఓకే. సో దీనిలో ఏం చేశారంటే జాబ్లో జాయిన్ అయ్యాడు. సో ఇక్కడ ఎంప్లాయర్ ఉన్నాడు, ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ ఏం చేస్తున్నాడు, కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఇతనికి వర్క్ అందిస్తున్నాడు. ఓకేనా. సో హీరో ఇక్కడ డాక్టర్. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కాంట్రాక్ట్ రాసుకున్నారు ఇద్దరు, ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయకూడదు, ఇలా కాంట్రాక్ట్ రాసుకున్నారు. కాంట్రాక్ట్ రాసుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఇది ఎంప్లాయ్మెంట్ కిందకు వస్తుంది. అలా కాకుండా, ఎంప్లాయ్మెంట్ కాకుండా ఒకవేళ అతనే సొంతగా ఒక హాస్పిటల్ పెట్టుకొని, ఓకే, సో అతనే ఎవరి హ్యాండ్ ఓవర్లో పని చేయకుండా, ఓకేనా, అతనికి అతను పని చేసుకుంటే కనుక, ఓకే, దాన్ని ఏమంటాం అంటే ప్రొఫెషనల్ అంటాం. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రొఫెషనల్ అవుతుంది. సో ఇతను సొంతగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకేనా. సో హాస్పిటల్ సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ని ప్రారంభించారు. సో ఇక్కడ ఇదేమవుతుంది, ఈ సిచ్యువేషన్లో ఇతను చేసేటువంటి వర్క్ ఏమవుతుందంటే ప్రొఫెషనల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఎవరు కింద ఇతను పనిచేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు చెప్పినట్టు వినాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ దీంట్లో చూసుకుంటే కనుక మనకేం జరుగుతుందంటే ఎంప్లాయర్ ఉన్నాడు, తర్వాత ఇతను ఎంప్లాయీ. సో ఎంప్లాయర్ ఏదైతే పని చెప్తారో ఆ పనులు అతను చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇతను చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఏమంటాం అంటే ఇక్కడ కాంటాక్ట్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ఎంప్లాయ్మెంట్ అంటాం, ఎంప్లాయ్మెంట్. ఓకే. తర్వాత ఇది వచ్చేపాటికి ఏమవుతుందంటే ప్రొఫెషన్ అవుతుంది. ఓకే. ఇది ప్రొఫెషన్ అవుతుంది. ఓకే. సో ఎందుకు ప్రొఫెషన్ అయింది అంటే ఇక్కడ ఎవరి కింద పనిచేయడం లేదు. ఓకేనా. అతనికి అతనే సొంతగా నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు ఉంది. సో ఇది ప్రొఫెషనల్ కిందకు వస్తుంది. అతనికి ఆ స్కిల్, అతని యొక్క నాలెడ్జ్, ఎడ్యుకేషన్ బేస్ మీద అతను ఏ పనైనా సరే చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎంప్లాయీగా ఉన్నాడు. సో ఎంప్లాయర్ ఏదైతే పని అతనికి అప్పచెప్తాడో ఆ పనిని మాత్రమే చేయాలి. ఓకేనా. సో ఈ దేవదాసు మూవీ ద్వారా మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. సో ప్రొఫెషనల్ అంటే ఏంటి, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో. ఓకే. తర్వాత లాస్ట్ వచ్చేసి బిజినెస్. సో బిజినెస్ అంటే ఏంటి? సో బిజినెస్ మీన్స్, బిజినెస్ యొక్క మీనింగ్ ఏంటంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ బిజీ. సో బిజీగా ఉండడాన్ని ఏమంటాం అంటే బిజినెస్ అంటాం. సో ఏ పని చేస్తున్నారు వాళ్ళు, బిజీగా ఉన్నారు. సో ఏ విధంగా బిజీగా ఉన్నారు? So any activity carried with the object of earning profits. సో ప్రాఫిట్స్ని సంపాదించడం కోసం వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీ, ఏ యాక్టివిటీ అయితే ప్రాఫిట్స్ని అంటే లాభాన్ని సంపాదించడం కోసం చేస్తారో అటువంటి యాక్టివిటీని ఏమంటాం అంటే బిజినెస్ అంటాం. ఓకే. ప్రొఫెషనల్లో అతని యొక్క స్కిల్స్ని బేస్ చేసుకొని ఫీ వసూలు చేశాడు. అదే ఎంప్లాయ్మెంట్లో అతనికి ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయిన తర్వాత సర్వీసెస్ చేసి శాలరీని సంపాదించాడు. అయితే ఇక్కడ బిజినెస్లో ఏం జరుగుతుంది, ఏ యాక్టివిటీలో అయితే ప్రాఫిట్స్ని సంపాదిస్తారు దాన్ని బిజినెస్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ని సంపాదించడం. ఓకే. సో ప్రాఫిట్స్ని గెయిన్ చేయడం కోసం మనం చేసేటువంటి యాక్టివిటీ దాన్ని ఏమంటాం బిజినెస్ అంటాం. ఓకేనా. సో బిజినెస్ అంటే ది యాక్టివిటీ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఎర్నింగ్ ది ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ని ఎర్న్ చేయడం, దీన్ని ఏమంటాం అంటే బిజినెస్ అని అంటాం.
ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో బిజినెస్ కిందకి వస్తారు చూడండి. సో ఇక్కడ వచ్చేపాటికి షుగర్ కాటన్ని తయారు చేస్తున్నారు. ఓకే, సో ఇది వచ్చేపాటికి ఎందుకు చేస్తున్నారు అంటే టు అర్న్ ది ప్రాఫిట్స్. అంటే ఇతనికి ఈ షుగర్ కేన్ తయారు చేయడం కోసం దానికోసం ఎంతైతే ఖర్చు అవుతుందో, ఓకే, సో ఆ షుగర్తో చేసేటువంటి వాటికి ఎంత ఖర్చు అయితే ఉందో ఆ ఖర్చు తర్వాత అతను అమ్మిన తర్వాత సంపాదించినటువంటి అమౌంట్, ఈ రెండింటిని అంటే రెవెన్యూని ఎక్స్పెన్స్ని కంపారిజన్ చేసుకొని ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూసుకుంటాడు. అలా కాకుండా ఎవరైనా సరే మరి బిజినెస్ అంటే ట్రేడింగ్ చేస్తున్నారు, ఓకేనా, షాప్ ఓపెన్ చేసుకున్నారు, కొన్ని వస్తువుల్ని కొంటున్నారు, కొన్ని వస్తువుల్ని అమ్ముతున్నారు, ఓకే, కొని అమ్మి ఓకే, కొనడం వల్ల అమ్మడం వల్ల, ఓకేనా, బయింగ్ అండ్ సెల్లింగ్ ద్వారా ఏం చేస్తున్నారు అంటే ప్రాఫిట్స్ ని సంపాదిస్తున్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక వస్తువుని తయారు చేసి అతనికి అయినటువంటి ఖర్చుల్ని, ఓకే, ఖర్చుల్ని మొత్తాన్ని కూడాను భరించి తర్వాత ఆ వస్తువులు ఏవైతే తయారు చేశారో వాటిని అమ్మి వాటి ద్వారా ప్రాఫిట్స్ ని సంపాదించడం. లేదా మన దగ్గర మనం తయారు చేయకుండా వస్తువుల్ని మార్కెట్ దగ్గర నుండి కొనుగోలు చేసి వాటిని ఎక్కువ రేటుకి అమ్ముకొని కొంత ప్రాఫిట్స్ ని పెట్టుకొని మనం ప్రాఫిట్స్ ని గెయిన్ చేయడం. సో ఇటువంటి మొత్తం కూడాను బిజినెస్ కిందకి వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ ఎటువంటి స్కిల్స్ నాలెడ్జ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో బిజినెస్ లో సో ఏమేమి ఇన్వాల్వ్ ఉంటాయో చూద్దాం. సో దీనిలో ఏమేమి ఇన్వాల్వ్ ఉంటాయంటే ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ప్రొడక్షన్ అంటే ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నారంటే ఒక ఇండస్ట్రీని పెట్టి ఒక ఫ్యాక్టరీని పెట్టి అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ని పర్చేజ్ చేసి దాని నుండి ఫినిష్డ్ గుడ్స్ని తయారు చేస్తాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక కాటన్ ఇండస్ట్రీ చూసుకుందాం. ఓకే, సో కాటన్ ఇండస్ట్రీలో కాటన్ ఏదైతే ఉంటుందో, ఓకే, సో వీటి మొత్తాన్ని కూడాను కాటన్ మొత్తాన్ని కూడాను ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుండి కాటన్ని పర్చేజ్ చేస్తాడు. అది అతనికి ఏమవుతుంది, రా మెటీరియల్ అవుతుంది. ఓకేనా, సో ఆ రా మెటీరియల్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చిన తర్వాత ఆ ఇండస్ట్రీలో దాన్ని ఏం చేస్తారు, ప్రాసెసింగ్ జరుగుతుంది. సో ప్రాసెసింగ్లో ఏం చేస్తారంటే ఆ కాటన్ని మనం క్లాత్గా కన్వర్ట్ చేస్తారు. సో క్లాత్ వచ్చిన తర్వాత ఆ క్లాత్ని ఏం చేస్తారు అంటే హోల్సేలర్కి, తర్వాత రిటైలర్ నుండి ఆ ఏదైతే క్లాత్ ఉందో దాన్ని మనం కస్టమర్స్కి సేల్ చేసేస్తారు. ఓకే, సో ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్ ఉంది చూసారా, దీన్ని ఏమంటాం అంటే ప్రొడక్షన్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే రా మెటీరియల్ని పర్చేజ్ చేసి అంటే ఇన్పుట్ అంటాం దీన్ని. సో రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఆ రా మెటీరియల్తో అవుట్పుట్ని తయారు చేస్తున్నారు. అవుట్పుట్, ఓకే, సో అవుట్పుట్ని తయారు చేశారు. సో ఈ అవుట్పుట్ని ఏం చేస్తున్నారు అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఓకేనా, సో ప్రొడక్షన్, ఈ ప్రాసెస్ మొత్తం కూడా ప్రొడక్షన్ సంబంధించినటువంటి ప్రాసెస్. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే టు అర్న్ ది ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయడం కోసం. సో ఇతను రా మెటీరియల్ ఖర్చు, తర్వాత ఇతనికి ఉన్నటువంటి మిషనరీ, ఏదైతే మిషనరీని అతను యూజ్ చేశాడో ఆ మిషనరీ యొక్క ఖర్చు, ఈ రెండు ఖర్చులు చూసుకొని ఈ అవుట్పుట్ ఎంత కమ్మాలి ఏంటనేది చూసుకుంటాడు. సో దాంతో ప్రాఫిట్స్ ఏ విధంగా సంపాదించాలి ఏంటనేది అతను చూస్తాడు. సో ప్రొడక్షన్ లో జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ మొత్తం ప్రాసెస్ లో అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది చూసుకుంటాడు. అంటే ప్రొడక్షన్ లో కూడాను ఏం ఇన్వాల్వ్ అయి ఉందంటే మనం ప్రాఫిట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఓకేనా, సో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయినటువంటి మొట్టమొదటి యాక్టివిటీ ఏంటంటే ప్రొడక్షన్ లో ఏం జరుగుతుందంటే ప్రొడ్యూసర్ రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి దాన్ని ఫినిష్డ్ గుడ్స్ గా కన్వర్ట్ చేసి ఏం చేస్తున్నాడంటే అమ్ముతున్నాడు. అంటే అతను కొన్నటువంటి రా మెటీరియల్ ఖర్చు, తర్వాత అతనికి అయినటువంటి ప్రొడక్షన్ ఎక్స్పెన్స్, ఈ మొత్తాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఎంతకి అమ్మితే అతనికి ప్రాఫిట్స్ వస్తే లాస్ వస్తాయి అనేది చూసుకుంటాడు. సో ఇక్కడ కూడా ఏమి ఇన్వాల్వ్ అయి ఉందంటే ఎర్నింగ్ ది ప్రాఫిట్స్ ఇన్వాల్వ్ అయి ఉంది. సో అందుకే ప్రొడక్షన్ అనేది దేని కిందకి వస్తుందంటే బిజినెస్ కిందకి వస్తుంది. తర్వాత డిస్ట్రిబ్యూషన్. సో దీంట్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ ప్రొడ్యూసర్ అతని దగ్గరే పెట్టుకుంటే అతనికి ప్రాఫిట్స్ రావు. వాటిని ఏం చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే కస్టమర్ కి పంపించాలి. సో ప్రొడక్షన్ అనేది ఒక ప్లేస్ లో జరుగుతుంది, ఒక ఏరియాలో ప్రొడక్షన్ జరుగుతుంది. మరి ఆ ఏరియా నుండి ప్రొడక్షన్ జరిగినటువంటి ప్లేస్ నుండి కస్టమర్స్ ఎక్కడైతే ఉంటారో ఆ కస్టమర్స్ కి పంపించాలి. ఓకే, సో డిఫరెంట్ ఏరియాస్ కి కస్టమర్స్ ఉంటారు, లొకేట్ అయి ఉంటారు. సో వాళ్ళకి మనం ఏం చేయాలి, గూడ్స్ ని వాళ్ళ దగ్గరికి పంపించాలి. మరి పంపించడానికి అతనికి కొంతమంది మిడిల్ మ్యాన్స్ కావాల్సి వస్తారు. ఓకే, సో వాళ్ళని ఏమంటాం అంటే హోల్సేలర్ అంటాం.
హోల్సేలర్. సో ప్రొడ్యూసర్ గూడ్స్ ని కస్టమర్స్ కి రీచ్ చేయడం కోసం మిడిల్ మ్యాన్స్ ని, వాటిని ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో మిడిల్ మ్యాన్స్ ని అతను అరేంజ్మెంట్ చేసుకుంటాడు. సో వాళ్ళలో ఫస్ట్ అతను ఎవరంటే హోల్సేలర్. తర్వాత అక్కడ నుండి గూడ్స్ రీటైలర్ కి వస్తాయి, అంటే చిల్లర వర్తకునికి వస్తాయి. సో టోకో వర్తకం నుండి చిల్లర వర్తకునికి గూడ్స్ వస్తాయి. సో ఆ విధంగా ఏంటంటే ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది, ఆ గూడ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రాసెస్. సో దీంట్లో కూడా ఈ హోల్సేలర్ ఏం చేసుకుంటాడు, అతని యొక్క ప్రాఫిట్స్ ని ఇన్వాల్వ్ చేసుకుంటాడు. తర్వాత రిటైలర్ ఏం చేస్తాడు, కస్టమర్స్ కి అమ్మేటప్పుడు అతని యొక్క ప్రాఫిట్స్ ని ఇన్వాల్వ్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే, ఇతను హోల్సేలర్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అంటే ప్రొడ్యూసర్ నుండి గూడ్స్ ని పర్చేజ్ చేసి రిటైలర్ కి అమ్మడం. ఓకే, దాంట్లో కూడా ప్రాఫిట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. తర్వాత రిటైలర్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, హోల్సేల్ నుండి తక్కువ కొనుక్కొని కస్టమర్స్ కి అమ్మడం. ఓకే, సో కస్టమర్స్ కి అతనికి ప్రాఫిట్స్ ని ఇన్వాల్వ్ చేసుకొని అమ్ముతాడు. అంటే ఈ ప్రాసెస్, డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ లో కూడా ఏమి ఇన్వాల్వ్ అవుతుంది అంటే ప్రాఫిట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకేనా. సో డిస్ట్రిబ్యూషన్ లో కూడాను బిజినెస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది, అంటే ప్రాఫిట్స్ ని ఎర్న్ చేసేది ఇన్వాల్వ్ అయి ఉంది. తర్వాత వచ్చేసి సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, రిటైలర్ ఏం చేస్తున్నారు అంటే గూడ్స్ ని సేల్ చేస్తున్నారు. ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక చూడండి, ఇక్కడ రిటైలర్ ఏం చేస్తున్నాడు, ఇతను రిటైలర్ అయి ఉంటాడు. ఓకేనా, షాప్ యొక్క గూడ్స్ ని ఏం చేస్తున్నాడు అంటే సేల్ చేస్తున్నాడు, గూడ్స్ ని సేల్ చేస్తున్నాడు. ఓకే, సో ఏ విధంగా సేల్ చేస్తున్నాడు అంటే ఒక ప్రొడ్యూసర్ నుండి ఆ సరుకుల్ని కొనుక్కొని వాటిని కస్టమర్స్ కి అమ్ముతున్నాడు. ఓకేనా, సో కస్టమర్స్ కి అమ్ముతున్నాడు. ఓకే, సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, ఏ విధంగా అమ్ముతున్నాడు అంటే ప్రాఫిట్స్ ని ఇంక్లూడ్ చేసుకొని అమ్ముతున్నాడు. సో ఇది కూడా ఒక బిజినెస్ కిందకి వస్తుంది. ఓకేనా, సో బిజినెస్ లో ఏమొస్తాయంటే ప్రొడక్షన్ వస్తుంది, అంటే గూడ్స్ రా మెటీరియల్ ని కొనుక్కొని వాటిని ఫినిష్డ్ గూడ్స్ గా కన్వర్ట్ చేసి అమ్మడం. సో అదొకటి వస్తుంది. తర్వాత రెండోది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్. సో వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కూడా ప్రాఫిట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో అది కూడా బిజినెస్ కిందకి వస్తుంది. తర్వాత సేల్. సో సేల్ ఇక్కడ జరుగుతుంది. ఓకేనా, సో సేల్ సంబంధించింది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. చూడండి, ఇది ప్రొడక్షన్ సంబంధించింది. ఓకేనా, సో షుగర్ కాటన్ ని ఇక్కడ తయారు చేసి అమ్ముతున్నాడు. సో ప్రొడక్షన్ జరుగుతుంది, సేల్ జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేవాడికి ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇతను ఏం చేస్తున్నాడంటే ప్రొడ్యూసర్ నుండి గూడ్స్ ని కొనుక్కొని వాటిని ఏం చేస్తున్నాడు, తక్కువ రేట్లకి కస్టమర్స్ కి అమ్ముతున్నాడు. సో ప్రాఫిట్స్ ని ఇంక్లూడ్ చేసుకొని అమ్ముతున్నాడు. సో వీటిలో ఏముంది, ఇన్వాల్వ్ అయి ఉందంటే బిజినెస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. ఓకే, సో ఇది మొత్తం కూడాను బిజినెస్ సంబంధించినటువంటి బిజినెస్ సంబంధించింది. ఓకే, సో ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటి, సో ఇవాల్టి క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ హ్యూమన్ యాక్టివిటీస్ గురించి చూసాం. సో హ్యూమన్ యాక్టివిటీస్లో వచ్చేపాటికి ఏమో వస్తున్నాయంటే ఆల్ ది యాక్టివిటీస్ విచ్ ఆర్ పెర్ఫార్మ్ బై ది హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ది డైలీ లైఫ్. సో వాళ్ళ జీవితంలో చేసేటువంటి అన్ని యాక్టివిటీస్, వాళ్ళు రోజువారీ కార్యకలాపాలు చేసేటువంటి ప్రతి కార్యకలాపం కూడాను మనకి దేని కిందకి వస్తాయంటే హ్యూమన్ యాక్టివిటీస్ కిందకి వస్తాయి. తర్వాత హ్యూమన్ యాక్టివిటీస్ని 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో 2 టైప్స్గా డివైడ్ చేసాం. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ యాక్టివిటీస్. సో ఆర్థిక సంబంధించినటువంటి కార్యకలాపాలు. సో ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏంటంటే విత్ దోస్ యాక్టివిటీస్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ ది మనీ. సో మనీతో సంబంధమైనటువంటి యాక్టివిటీస్ని ఏమంటాం, ఎకనామిక్ యాక్టివిటీస్ అని అంటారు. సో ఎకనామిక్ యాక్టివిటీస్లో కూడాను మనం 3 టైప్స్గా డివైడ్ చేసాం. సో ఏమేమి డివైడ్ చేసాం అంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొఫెషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్, తర్వాత బిజినెస్. సో 3 టైప్స్గా మనం ఏం చేసామంటే ఎకనామిక్ యాక్టివిటీస్ని డివైడ్ చేసాం. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొఫెషన్. సో ప్రొఫెషన్ అంటే ఏంటి, సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఎవరైతే క్వాలిఫై పర్సన్ ఉన్నాడో అతను కొన్ని ప్రొఫెషనల్ సర్వీసెస్ని అందిస్తున్నాడు. దేని బేస్ మీద, ఆన్ ది ప్రొఫెషనల్ స్కిల్స్, ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్. సో అతనికి ఉన్నటువంటి స్కిల్స్ బేస్ చేసుకొని కొన్ని ప్రొఫెషనల్ సర్వీసెస్ని అందిస్తున్నాడు. ఓకే, సో ఆ సర్వీసెస్లో మనం చూసాం. సో ఎగ్జాంపుల్ వచ్చే వాటికి లాయర్ కావచ్చు, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, లేకపోతే డాక్టర్ కావచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క సర్వీసెస్ని అందిస్తున్నారు. దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దే కలెక్ట్ సమ్ ఫీ. సో క్లయింట్ నుండి వాళ్ళు కొంత ఫీని కలెక్ట్ చేసుకుంటున్నారు. తర్వాత వచ్చేసి ఎంప్లాయీ. సో ఎంప్లాయ్మెంట్లో వచ్చేవాటికి 2 పార్టీస్ ఉన్నారు. ఓకే, సో ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్. సో సర్వీస్ సంబంధించిన కాంట్రాక్ట్, ఎవరెవరికి మధ్య జరిగినటువంటి కాంట్రాక్ట్, సో ఎంప్లాయీకి అదేవిధంగా ఎంప్లాయర్కి. సో ఎంప్లాయర్ అంటే ఎవరు అంటే ది పర్సన్ హూ గివ్ ది జాబ్. ఎవరైతే జాబ్ ఇస్తారో అతను ఏమంటాం అంటే ఎంప్లాయర్ అంటాం. ది పర్సన్ హూ డూ వర్క్ అండర్ ది ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ అండర్లో ఉండి మరి పనిచేసేటువంటి వ్యక్తిని ఏమంటాం అంటే ఎంప్లాయీ అంటాం.
ఓకే, సో ఎంప్లాయర్ చెప్పినటువంటి పనులు చేయడం వల్ల అతనికి ఏమి ఇస్తాం మనం ప్రతిఫలం అంటే ఎంప్లాయర్ ఏమి ఇస్తాడు, అతనికి శాలరీ ఇస్తాడు. ఓకే, సో శాలరీ అనేది అతనికి వస్తుంది. తర్వాత వచ్చేసి బిజినెస్. సో బిజినెస్ వచ్చేపాటికి దేనికి సంబంధించింది అంటే ప్రాఫిట్స్ ఎర్నింగ్ సంబంధించింది. సో ప్రతి యాక్టివిటీ కూడా బిజినెస్ అవుతుంది. ఏ యాక్టివిటీలో అయితే ప్రాఫిట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఆ యాక్టివిటీ మనకేమవుతుంది, బిజినెస్ అవుతుంది. ఓకే, సో ఒకసారి డిఫరెన్స్ చూడండి. సో బిజినెస్లో వచ్చేపాటికి మనం దేనికి సంబంధించి ఆబ్జెక్ట్ ఏంటి మంది అంటే ప్రాఫిట్స్ అనేది ఆబ్జెక్ట్. సో ప్రాఫిట్ సంపాదించడం మన యొక్క ఆబ్జెక్ట్. ఓకే, లాభాలని తెచ్చుకోవడమే మన బిజినెస్లో ఉన్నటువంటి మెయిన్ ఆబ్జెక్ట్. తర్వాత ప్రొఫెషన్లో అతనికి వచ్చేటువంటి లాభం ఏంటి, అతనికి వచ్చేటువంటి రెమ్యునరేషన్ ఏంటి అంటే ఇతను ఏం చేస్తాడు అంటే ఫీ వసూలు చేస్తాడు. అతను చేసినటువంటి సర్వీస్కి గాను అతను కొంత అమౌంట్ని తీసుకుంటాడు. ఓకే, తర్వాత ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్లో ఏం జరుగుతుంది, సో ఎంప్లాయ్మెంట్లో ఇతనికి ఏమొస్తుంది ఎంప్లాయీకి అంటే శాలరీ వస్తుంది. సో ఇతనికి శాలరీ వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా బిజినెస్ కావచ్చు, లేకపోతే ప్రొఫెషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏదైనా సరే ఎకనామిక్ యాక్టివిటీ. సో ఎకనామిక్ యాక్టివిటీ దేనికి సంబంధించింది, మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే టు ఎర్న్ మనీ. సో మనీని కలెక్ట్ చేయడం. ఓకే, సో చేసేటువంటి యాక్టివిటీ ఏదైనా సరే మనీ కలెక్ట్ చేయడం. సో ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు, బిజినెస్ చేసి ఏ విధంగా మనీని కలెక్ట్ చేస్తున్నారు అంటే ఇన్ ది వే ఆఫ్ ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ లాగా బిజినెస్లో మనీని కలెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రొఫెషనల్ అయితే కనుక మనీ ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు అంటే ఫీ ద్వారా కలెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో వాళ్ళు ఇచ్చినటువంటి సర్వీసెస్ గాను, వాళ్ళు ఇచ్చినటువంటి సర్వీసెస్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ఓకే, చార్టెడ్ అకౌంటెంట్ సర్వీస్ కావచ్చు, లేకపోతే లాయర్ సర్వీస్ కావచ్చు, ఏదైనా సరే. సో వాళ్ళు ఉన్నటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకొని చేసినటువంటి సర్వీస్కి వాళ్ళు ఫీని వసూలు చేస్తున్నారు. సో ఆ విధంగా మనీని అర్న్ చేస్తున్నారు. తర్వాత ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్స్ ఏ విధంగా అమౌంట్ని అర్న్ చేస్తున్నారు అంటే శాలరీ లాగా. ఓకే, సో వాళ్ళు వర్క్ చేసి ఎంప్లాయర్ ఏదైతే పని చెప్తున్నాడో ఆ పనిని చేసి వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు ఏం తీసుకున్నారు రెమ్యునరేషన్ కింద అంటే శాలరీని తీసుకుంటున్నారు. ఓకే, సో వీళ్ళు సంపాదించేది ఏంటంటే శాలరీ సంపాదిస్తున్నారు. ఓకే, ఈ మొత్తం కూడాను బిజినెస్ సంబంధించినవి కావచ్చు, లేకపోతే ప్రొఫెషన్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఈ మొత్తం కూడా దేనికి సంబంధించినవి, వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే అర్నింగ్ మనీ. సో అందుకే ఈ మొత్తం దేని కిందకి వస్తాయి అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ కిందకి వస్తాయి. తర్వాత సెకండ్ టైప్ వచ్చేసి నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ చూసాం. సో నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఆల్ ది యాక్టివిటీస్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ విత్ ది మనీ. అంటే మనీతో సంబంధం లేనటువంటి యాక్టివిటీస్ని ఏమంటాం, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. ఓకే, సో ఈ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్లో ఏమేమి ఉంటాయి, ఎందుకు చేస్తున్నారు యాక్టివిటీస్, సో ఎందుకు చేస్తున్నారు అంటే ఫర్ ది లవ్, అదేవిధంగా సోషల్ రీజన్స్. సో సింపతి వల్ల కావచ్చు, సోషల్ రీజన్స్ వల్ల కావచ్చు. ఓకే, సో ఏ రీజన్ అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎకనామిక్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ కుకింగ్ ది ఫుడ్ ఇన్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో ఫ్యామిలీలో ఏం చేస్తున్నారు మదరు అంటే వంట వండడం. ఓకే, అదేవిధంగా పేరెంట్ తన చిల్డ్రన్స్కి ఏం చేస్తున్నారంటే ట్యూషన్ చెప్పడం. ఓకే, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడం. ఈ మొత్తం కూడా దేని కిందకి వస్తాయంటే నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ కిందకి వస్తాయి. ఓకే, సో ఈ విధంగా యాక్టివిటీస్ని మనం హ్యూమన్ యాక్టివిటీస్ని 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం బిజినెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని చూద్దాం. ఓకే.